మైక్ వర్క్ అవ్వట్లేదు. మార్నింగ్ కనెక్ట్ అయింది, ఇప్పుడు కనెక్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. ఈ మైక్ అసలు తీసి కనెక్ట్ చేయగానే వెంటనే కనెక్ట్ అయిపోయింది. వాయ్. సో అది గాయ్స్, 7 కల్లా స్టార్ట్ అవుతాం అనుకున్నాను. బయటకు వచ్చేపాటికే ఎంత 8:30 అయింది. సరే బయటకు వచ్చాక ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకొని మైక్ ఆన్ చేద్దామని చెప్పి సైడ్ కాపీ ఆన్ చేస్తుంటే ఆన్ అవ్వట్లేదు. సో ఇంకా మైక్ మార్చాను అనమాట. రెగ్యులర్గా యూజ్ చేసేది సెకండ్ మైక్. సో ఇవాళ మార్నింగ్ ఫస్ట్ మైక్ కనెక్ట్ చేస్తే వర్క్ అయింది, మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ చేస్తుంటే వర్క్ అవ్వట్లేదు. సో అది లోపల పెట్టేసి మళ్ళీ సెకండ్ మైక్ కనెక్ట్ చేస్తే వర్క్ అయింది ఫైనలీ. సో ఐ హోప్ ఇప్పుడు వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఈ సో అనే వర్డ్ పద్దాకా వస్తుంది నా నోట్లో నుంచి. దీన్ని తొలగించాలి మనం డిక్షనరీలో నుంచి, లేకపోతే మాట్లాడితే సెంటెన్స్ స్టార్ట్ చేయగానే సో అని చెప్పి వస్తుంది. ఈ వర్డ్ని డిక్షనరీ నుంచి తీసేసి మాట్లాడాలి. అండ్ ఇవాళ బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2. యాక్చువల్గా ఇప్పుడే పనమలూరు దాటాను నేను. ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకి బాదం పాలు ఉంటాయి అన్నమాట. ఆ బాదం పాలు తాగుదామని చెప్పి వచ్చా బయటికి. సో అలా వెళ్ళి ఆ బాదం పాలు తాగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. ఈ మధ్యలో కుదిరితే ఏమైనా కంటెంట్ క్యాప్చర్ చేద్దాం. సో కంటెంట్ నేను యాక్చువల్గా ఒకటి అనుకొని స్టార్ట్ చేశాను. లైక్ ర్యాండమ్ పీపుల్తో ఒక చిన్న గేమ్, టిక్ టాక్ గేమ్ ఆడి గెలిచిన వాళ్ళకి రివార్డ్స్ లాగా ఇద్దామని చెప్పనుకున్నాను. సో ఎవరైనా ఆపి టైం ఉందా అంటే లేదు అని వెళ్ళిపోతున్నారు. సో ఇంకా అలా కాదని చెప్పి కాన్సెప్ట్ మార్చాను అనమాట. ఇంకోటి టిక్ టాక్తో అందరికీ రాదు మేబీ గేమ్, అంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఆడలేరు కదా. సో సీనియర్ సిటిజన్స్ని కూడా కవర్ చేద్దామని చెప్పి ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు నన్నే చూస్తున్నారు. నాకేం కొత్తగా ఉంది. సీనియర్ సిటిజన్స్ని కూడా కవర్ చేద్దామని చెప్పి ఒక కాన్సెప్ట్ మార్చాను అనమాట. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇవాళ ఎలాగైనా ఫుటేజ్ క్యాప్చర్ చేయాల్సిందే. నిద్ర వస్తుంది గాయ్స్, నిద్ర. ఇవాళ ఎర్లీగా లేచాను, లైక్ 4 కల్లా లేచాను. ఎందుకో మెలకు వచ్చింది 4కి. స్కెడ్యూల్ ప్రకారం అయితే 4:30కి లెగాలి, కానీ లెగట్లేదు. ఇప్పుడు 6కి అలా లెగుస్తున్నా. సో ఇవాళ మెలకు వచ్చింది, 4కి లెగిసాను. ఇదే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఏం లేదు, నైట్ త్వరగా పడుకుంటే మార్నింగ్ ఆటోమేటిక్గా మెలకు వస్తుంది అన్నమాట. చెట్టు కింద బాగుంది కదా నీడగా. ఎక్కడైనా నీడ వస్తే ఒక దగ్గర పక్కన ఆపి ఆ కాన్సెప్ట్ ఏం మార్చేదని అనేది చూపిస్తాను. ఇప్పుడు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటి విండ్షీల్డ్కి క్యామ్ అటాచ్ చేస్తే బాగా షేక్ అవుతుంది. సో వీడియో కూడా కొంచెం బ్లర్రీగా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మేబీ షేక్ అవడం వల్ల అనుకుంటా. ఇంకోటి నేను లెన్స్కి స్క్రీన్ కార్డ్ కూడా వేసాను. సో అది డౌట్గానే వేసాను. ఇంకా వల్ల అది తీసేసాను, లెన్స్కి స్క్రీన్ కార్డ్ తీసేసాను.
అండ్ హెల్మెట్ పైన మౌంట్ కూడా అటాచ్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తుందా మౌంట్? సో దానికి కూడా ఒకసారి అటాచ్ చేసి చూస్తా వీడియో ఎలా వస్తుందని. షేకింగ్ ఏమన్నా తగ్గి క్వాలిటీ ఏమన్నా పెరుగుతుందేమో చూద్దాం వీడియో. మనం లెఫ్ట్ లైన్లోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే మనం అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు కాబట్టి లెఫ్ట్ లైన్. ఇలా వీకెండ్ ఏదన్నా ఊరు వెళ్ళిపోవాలి, లైక్ పక్కన ఊర్లు కానీ అలా. లోకల్లో హాస్టల్లో ఉండకూడదు వీకెండ్లో. ఇవాళ చెమటల కారణం ఏమైనా సరే ఫుటేజ్ తీసుకునే బయటికి వెళ్ళాలి. ఫుటేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళాలి, బయటికి. ఆ గాలి ఫేస్కి తగులుతుంటే నిద్ర వస్తుంది. అండ్ యాక్షన్ క్యామ్ పైన మౌంట్ చేసినప్పుడు ఇంకా ఈ వైజర్ దించేస్తాను, ఎందుకంటే వైజర్ ఉంచితే వైజర్ కూడా రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే లైట్గా పడుతుందేమో వైజర్, పడినా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడైతే ఇంకా మారుస్తాను, మార్చి ఇక్కడ వద్దులే. ఇది కొంచెం టర్నింగ్లా ఉంది, ఇక్కడ లైట్గా స్లైట్ టర్నింగే కానీ టర్నింగ్స్లో అసలు ఆపకూడదు. కంకిపాడు, ఇప్పుడే కంకిపాడు దాటాం గాయ్స్. అది ఇక్కడ బాగుంది. ఇక్కడ మనకి లెఫ్ట్లో ఏం రావట్లేదు. సో ఫస్ట్ అయితే పర్స్ లోపల పెట్టేస్తా. ఇక్కడ పెడదాం, లేకపోతే ఇక్కడ పెడదాం. ఈ చిన్న ట్యాగ్లో ఇక్కడ పెడితే కొంచెం హ్యాండీగా ఉంటుంది తీసుకోవడానికి. ఓకే, ఎలాగో చెప్పి ఓపెన్ చేశాను కాబట్టి. ఇంకోటి ఏంటంటే గాయస్, కాన్సెప్ట్ ఇదన్నమాట టిక్ టాక్ టో గేమ్ అంటే. పాయింట్స్ పడిపోయింది ఇయర్. సో ఇదన్నమాట టిక్ టాక్ టో గేమ్. ఇది అందరూ ఆడలేరు కదా అని చెప్పేసి ఇంకా ఈ కాన్సెప్ట్ మార్చేసాను అనమాట. ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడి గెలిచిన వాళ్ళకి రివార్డ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇది అండ్ ఇది కొంచెం పెద్దోళ్ళకైతే టఫ్గా ఉంటుంది కదా. టఫ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి, అదంతా మళ్ళీ ప్రాసెస్ అనమాట. సో జనాలకి ఈజీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇంకా నెక్స్ట్ కొత్త ఐటమ్ కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చానంటే ఇది. సో ఇలా గాయస్, ఇలా 7 కార్డ్స్ తీసుకున్నాను అనమాట. ఈ 7 కార్డ్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రివార్డ్ ఇద్దామని చెప్పి, దీంట్లో ట్రై అగైన్ అని చెప్పి, ఇంకా బెటర్ లైక్ నెక్స్ట్ టైం అని చెప్పి అలాంటివి కూడా యాడ్ చేశాను అనమాట రివార్డ్స్తో పాటు. సో ట్రై అగైన్ అంటే మళ్ళీ ఇంకో కార్డ్ తీస్తారంటే, ఓన్లీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఒక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మిగతా అన్నిటికీ చిన్న చిన్న రివార్డ్స్ అలా ఉన్నాయి. సో ఇది సో ఈ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. అదనమాట. ఇంకా నేను సర్దుకొని బయలుదేరుతాను. సో అప్పుడే ఒక బ్యాటరీ ఒక బారే చూపిస్తుంది.
లెట్స్ గో. ఆహా, పర్స్ తీసేస్తే హాయిగా ఉంది. వాయిస్ కూడా కొంచెం పెద్దగా లౌడ్గా మాట్లాడటానికి ట్రై చేస్తా. అప్పుడు పక్కన వెహికల్ సౌండ్స్ కానీ ఎయిర్ సౌండ్ కానీ వచ్చినా కొంచెం నా వాయిస్ వినిపిస్తుంది. పొద్దున్నే జావ తాగి బయలుదేరిపోయాను అనమాట నేను. పైన మౌంట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఎలాగో ఆపాం కదా, మార్చేసి పైన మౌంట్ చేసి కొంచెం వీడియో ఎలా రికార్డ్ అవుతుందో చూడాల్సింది. ఓకే ఇక్కడ సైడ్ కాపేసి చూస్తా. టోల్గేట్ 1 కిలోమీటర్ ఉందన్నమాట ఇంకా. సో గాయ్స్, రికార్డింగ్ అయితే ఇలాగే ఉంటుందా, కంటిన్యూ చేస్తా. స్పెట్స్ తీయాల్సిందే. స్పెట్స్ తీసి హెల్మెట్ తీసి, అయ్యో ఆ తర్వాత మొబైల్ కూడా తీస్తా. మొబైల్లో మనకి ఎలా రికార్డ్ అవుతుందో తెలుస్తుంది. మొబైల్ కూడా ఇక్కడ పెట్టేస్తా. అయితే అయిపోయింది. ఫస్ట్ ట్రిప్ అనుకో, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాను ఎన్నో అని ఎత్తుకోవాల్సి ఉంటుంది. ఆ షేక్ లేకుండా వస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నా, చూద్దాం. ముంజికాయలు అన్నీ ముంజికాయలు చూడండి. ముంజికాయలు వేస్ట్ అంతా డంప్ చేస్తున్నారు. ఫ్రంట్కి వెళ్ళాక ఒకసారి ఆపి ఇది చూస్తాను, లైక్ వైజర్ స్క్రీన్లోకి వస్తుందో రావట్లేదా అని చెప్పి. జాంకాయలు, బొప్పాకాయలు అన్నీ ఉన్నాయి. సో జాంకాయలు, బొప్పకాయలు ఏ అమ్ముతున్నారు ఎక్కువ. సో వైజర్ లైట్గా పడితే పర్లేదు, ఎక్కువ ఆక్యుపై చేసింది అనుకో స్క్రీన్ని, మరి చూడటానికి మీకు ఎలా ఉంటుందో తెలియదు. అంటే క్లౌడ్స్ మట్టికి చాలా బాగున్నాయి ఇవాళ. చూడటానికి క్లైమేట్ చాలా బాగుంది అన్నమాట. ఆ క్లౌడ్స్, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, స్కై, సీసీ బ్యాక్ సైడ్ అండ్ గొర్రె పిల్లలు. సో ఇదైతే మనం హెల్మెట్ ఎటు మూవ్ చేస్తే అటు కనిపిస్తుంది వ్యూ. ఇంతకుముందు అయితే ఫ్రంట్ అప్పుడు మనకు అంత కనపడేది కాదు, ఓన్లీ నా ఫేస్ ఒక్కటే కనిపించేది. ఇప్పుడు హెల్మెట్ మనం ఇటు తిప్పితే ఇటు తిప్పితే ఇటు కనిపిస్తుంది. వైజర్ డౌన్ చేసేస్తా. వైజర్ డౌన్ చేస్తే ఇప్పుడు బాగుంది కొంచెం, లైక్ ఎయిర్ ఓ ఫేస్ మీద తగులుతుంటే కొంచెం
తోసేస్తున్నట్టుంది అనమాట ఫేస్ని. అబ్బో 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 ఇటు చూడండి అయ్యా. వాళ్ళు పోలీసులు ఏంటో ఓపెన్ చేసి చూస్తున్నారు. అది మేబీ ఎప్పుడు జరిగిందో. చల్లగా ఉంది, అంటే లైట్గా చెమట వస్తుంది. ఆ చెమటకి గాలి తగులుతుంటే కొంచెం బాగా చల్లగా అనిపిస్తుంది. సో ఇప్పుడే ఎండ వచ్చింది. మేఘాలు ఇవాళ చాలా పెద్దగా ఉన్నాయి అండ్ సూర్యుడిని కూడా కవర్ చేస్తున్నాయి. మనం ఫాస్ట్గా వెళ్ళవసరం లేదు. సో 60లో వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా వెళ్తున్నట్టుంది. కొంచెం స్పీడ్ పెంచితే ఏదో టైంకి వెళ్ళిపోవాలి అన్నట్టు అంత మజా రావట్లేదు రైడ్. లెఫ్ట్ సైడ్ మిర్రర్ కొంచెం సెట్ చేద్దాం కిందకి, మరీ పైకి అనిపిస్తుంది. ఓకే, కిందకంటే మరీ కిందకి వెళ్ళిపోయింది, కొంచెం పైకన్నా అప్పుడు సెట్ అయిందనమాట. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. మిర్రర్స్ చూడండి, ఎండ అయితే రావట్లేదు ఈ క్లౌడ్స్ వల్లే, హాయిగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయాలి ఆ క్లైమేట్ ఇలా ఉంటుందని చెప్పి, ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిపోతుంది కదా, కొంచెం ఎండ అనిపిస్తుంది, చెమటలు వస్తాయని చెప్పి అనుకున్నాను. బట్ అంత ఎండేం అనిపించట్లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అలా అయింది. అక్కడెక్కడో పొగలు వస్తున్నాయి ఈ ఏరియాలో. అది కాల్చారో లేదంటే కాలిపోతుందా. బాబర్లు 13 కిలోమీటర్స్, మచిలీపట్నం 38 కిలోమీటర్స్. సారీ, ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే మంతాడ వస్తుంది అంట. సో మనమైతే లెఫ్ట్కి వెళ్ళి అట్లా స్ట్రైట్కి వెళ్తాం. మనం ఎటు తిరిగి వస్తుంది, మన బాదంపాలు తాగడానికి ఎలా స్ట్రైట్కి వెళ్తే చాలు. అండ్ పొద్దున్నే రాగి జావ తాగి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇప్పుడు కొంచెం ఏమన్నా తింటే బెటర్ ఏమో అనిపిస్తుంది, లైట్గా ఆకలేస్తున్నట్టు. ఇంట్లో ఉంటే రాగి జావ ఓకే, బయటకు వచ్చాము కదా అందుకే కొంచెం ఎనర్జీ కన్జ్యూమ్ అయిపోయినట్టుంది. కొంచెం ఏదన్నా తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ తినండి. బాదం పాలు తాగే కూడా ఆకలి వేసింది అనుకో, అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఇక్కడ బాగుంది సైడ్ చూడండి, సైడ్ సర్వీస్ రోడ్డుకి అటేపు చెట్లు ఉన్నాయి. చెట్ల కింద నీడ అండ్ ఆ ఫుట్పాత్, చక్కగా కాసేపు కూర్చోవచ్చు అనమాట. అలా ఆ రోడ్డు మీద వెహికల్స్ చూసుకుంటా, రోడ్డుకి టేపు ఆటో అటేపు బైక్ పెట్టి మధ్యలో మీటింగ్ పెట్టారనమాట. అండ్ రిటర్న్లో హంసల్ దేవి ఏదో అంటారు, టైం ఉంటే అది కూడా కవర్ చేద్దాం. మొక్కజొన్న కండులన్నీ, మొక్కజొన్న కండెలు ఎండబెట్టారా, ఎండబెడుతున్నారా ఆరబెడుతున్నారా? చక్కగా వర్క్ చేసుకుంటే కాసేపు కబుర్లు పెట్టుకొని మళ్ళీ కాసేపు వర్క్ చేసుకుంటారు వాళ్ళు హాయిగా. గోపువానిపాలెం అంట. గోపువానిపాలెం క్రాస్ చేసాం మనం. సో వరిగడ్డి కూడా ఫుల్ కనిపిస్తుంది, ఎండు వరిగడ్డి. వరిగడ్డిని ఎండిపోయిందాన్ని వరిగడ్డి అంటారు అనుకుంటా. పచ్చిదాన్ని పచ్చిగడ్డి అంటారా, ఒట్టిగడ్డి అంటారా. గుడివాడ 20 కిలోమీటర్స్. ఈ సైడ్ కొబ్బరి చెట్లు బాగున్నాయి, లైక్ అవి ఫ్యాన్సీ కొబ్బరి చెట్లు లాగా ఉన్నాయి. అయ్యో
కొంచెం ఎగిరే ఆ గాల్లో నేను ఎగురుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయనా. ఎడ్ల బండి అసలు ఎడ్ల బండ్లు ఇలా తాటాకులు కనపడటం చాలా రేర్ అయిపోయింది. ఇద్దరు ఉన్నారు అక్కడ బండి ఆపేసి అలా వెళ్ళి బర్రెలు కాసుకుంటే చిన్నప్పుడు వెళ్ళి ఆవులు కాయటానికి మా పెద్దనాన్న వాళ్ళకి ఆవులు ఉంటే ఆవులు మేకలు అనమాట. ఆవులు మేకలు కాయటానికి మా అన్నయ్యతో పాటు వెళ్ళేవాడు. ఇంకోటి పైనుంటే రికార్డింగ్ కంటిన్యూ అవుతుందో లేదో తెలీదు. సో ఇక్కడ మౌంట్ చేసామనుకోండి అప్పుడు మనకి రికార్డింగ్ తెలుస్తుంది. ఇదేంటి తాటాకులు అంత పైకి కట్టారు. లోపల సిమెంట్ది స్తంభం కూడా కట్టారు ఒకటి. నైస్ అమ్మా. చలివేంద్రం పెట్టి ఒక తాత కూడా కూర్చున్నాడు అక్కడ. ఇంతకుముందు చలివేంద్రాలకి కుండలు వాడేవాళ్ళు, ఇప్పుడేమో కూలింగ్ థింగ్స్ వాడుతున్నారు. అక్కడ అన్నీ అవే ఉన్నాయి కూలింగ్ థింగ్స్. ఇంతకుముందు చలివేంద్రంలో ఆ కుండలో పెట్టిన వాటర్ కూడా చల్లగానే ఉండేవి. కాకపోతే ఈ టిన్స్లో ఏంటంటే టిన్స్ మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు. లైక్ టిన్ అయిపోయింది అనుకోండి, ఆ టిన్ నుంచి ఇంకో టిన్ పెడుతున్నాయి, ఇంకో టిన్ తెచ్చుకోవటం, ఆ టిన్ నుంచి ఇంకో టిన్ తెచ్చుకోవటం. అదే కుండను కొన్ని కదల్చలేము, వాటర్ తీసుకొచ్చి మనమే దాంట్లో పోయాలి. అండ్ చల్లగా అవటానికి కొంచెం టైం తీసుకుంటారు. త్వరగా సబ్స్క్రైబర్లు కొట్టండి. నేను పాపులర్ అయిపోయి నేను కూడా ఒక పార్టీ పెట్టేసి నేను సీఎం అయిపోవాలి. సో మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. అందుకే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నిమ్మకూరు వచ్చాం. ఈ లోపలికి వెళ్తేనే నిమ్మకూరు, ఎన్టీఆర్ వాళ్ళ ఊరు. లోపలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు మరి నేను నిమ్మకూరు. చూద్దాం, బ్యాటరీ మచిలీపట్నం వెళ్ళేదాకా వస్తుందో రాదో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అక్కడ దాకా రాకపోతే అక్కడ బ్యాటరీ చేంజ్ చేసుకున్నాం. నేను మొత్తం ఏంటంటే 9,900 కిలోమీటర్స్ తిరిగాను. చూడండి ప్రతి ఊరు ఎంట్రన్స్లో లేదా సెంటర్లో ఇవి పెట్టేస్తున్నారు అన్నమాట స్లో అవ్వాలని. తరకటూరు అంట. తరకటూరు దాటాము మనం. ఇప్పుడు ఈ ఆటోలు వెళ్ళేటప్పుడు తుమ్ములు వేస్తుంది. సో కళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే స్పెట్స్ పెట్టుకుంటుంటే కొంచెం మనకు ఆ ప్రాబ్లం ఉండేది కాదు. సో ఎలాగో ఇంత దూరం వచ్చేసాం కదా, వైజాగ్ కూడా దించినాం కదా, పెద్దగా ప్రాబ్లం అనిపించట్లేదు. కానీ ఆ దుమ్ములు వేసేటప్పుడు కొంచెం అనిపిస్తుంది. మళ్ళీ అలా అనిపిస్తే ఇంకా సైడ్కి తీసుకొని స్పెట్స్ పెట్టుకొని వెళ్ళిపోతాం. నాకు కాల్ వస్తుంది. కాల్ వస్తున్నట్టుంది, అందుకే పక్కన ఆపాను. అంబులెన్స్ హెల్ప్ లైన్ ఉంటా. గాయస్ చేతులు ఇదంతా జుమ్ జుమ్ అంటున్నాయి.
కంప్యూటరా ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి. రైట్ సైడ్ స్విచ్ బోర్డ్ ఉంటుంది కింద. CPU పక్కనే రైట్ సైడ్ ఆ టేబుల్కే అండర్ టేబుల్ అనమాట. అండర్ టేబుల్ రైట్ సైడ్ స్విచ్ బోర్డ్ ఉంటుంది. ఆ స్విచ్ బోర్డ్లో చివరి స్విచ్ చేయాలి. లేదంటే అన్ని స్విచ్లు వేస్తే అప్పుడు స్విచ్ ఆన్ అయిందనుకో UPS ఆన్ అవుతుంది. అన్ని స్విచ్లు వేయండి. అన్ని స్విచ్లు వేస్తుంటే మీకు అక్కడ UPS ఆన్ అయ్యింది, కుయ్యి అని సౌండ్ వస్తుంది. ఆన్ అయిందా? ఆగు. అయితే ఆ UPS అలా నొక్కి వదిలేసాయి. నొక్కి వదిలావా? బ్లింక్ అయిందా? బ్లింక్ అయ్యి ఆగేదాకా ఆగు. ఆగు. ఆగిందా? బ్లింక్ అవటం ఆపేసింది కదా. ఇప్పుడు CPU బటన్ నొక్కు. CPU బటన్ CPUకి లెఫ్ట్ సైడ్ టాప్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది బటన్, అది నొక్కొదిలే. ఓకేవా? ఆనందా? రెడ్ కలర్ లైట్ వెలిగిందా? CPU వెలిగిందా? ఓకే. అయితే ఆన్ హలో. ఓకే, ఆన్ అయినట్టే. ఇంకా తమిళోళ్ళు వచ్చారా? ఇవాళ రారా? ఏ బాబాయ్? ఓకే ఓకే. ఆనందా సిస్టము? సరే ఉంటా. బాయ్ బాయ్. సో అది గాయ్స్, పిల్లలకి సిస్టమ్ కావాలి గాయ్స్. ఐ థింక్ యు నో. అండ్ ఇప్పుడు చూస్తా ఒకసారి రికార్డ్ అవుతుందో లేదో. ఎలాగో ఆపాను కాబట్టి కాల్ వస్తే ఎంతే ఆపేసి పక్కన ఆపేసి మాట్లాడుకోవటమే. ఐ మీన్ గుడ్ బై గాయ్స్. సామాజిక ఆరోగ్య కేంద్రం అంట. ఇది హాస్పిటల్. ఇది జాయిన్ అనే ఆప్షన్ చూపిస్తే ఇంకా కెమెరా ఆన్లో ఉన్నట్టే. సో గాయ్స్, ఇది చూస్తున్నారు కదా, కెమెరా యాంగిల్ ఎలా కనిపిస్తుంది అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా? రికార్డ్ అవుతుందా? ఓకే, అవుతుంది. ఇటు ఎలా ఉంది? ఆవలుతుంది అంటే ఆవు కొంచెం దూరంగా కనిపిస్తుంది. ఇది హాస్పిటల్ అండ్ ఇది. సో ఇది గాయ్స్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఫోన్ లోపల పెట్టేసి వెళ్దాం. ఇంకా 10 అయ్యింది. వెళ్తూ మాట్లాడుకుందాం. కరెక్ట్ టైంకి కాల్ వచ్చింది. నేను కాల్ మాట్లాడి పెట్టేసి వీడియో అలా టెస్ట్ చేస్తున్నా, అంతే బ్యాటరీ అయిపోయిందనమాట. సో వెంటనే బ్యాటరీ మార్చేసా. అండ్ ఇప్పుడు స్పెట్స్ కూడా పెట్టేసుకున్నా. సైడ్ ఆపడం వల్ల 3 పనులు కలిసి వచ్చినాయి. లైక్ ఫోన్ మాట్లాడాము, బ్యాటరీ చేంజ్ చేసాము, స్పెట్స్ కూడా పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అయితే ఎందుకంట యూటర్న్ మధ్యపట్నం 3 కిలోమీటర్స్ ఇంకోటి ఉంది పైన ఏదో చదవాలి.
బర్రెలు రోడ్డు మీదకి వస్తాయి. సో ఇలా యానిమల్స్ ఏమన్నా కనపడితే స్లో చేసుకోండి, ఎందుకంటే అవి ఒకేసారి పరిగెడతాయి. ఈ బఫెలోస్ పరిగెడుతుంది తక్కువ, కానీ మేకలు గొర్రెలు అవి ఉంటాయి కదా, అవి ఎక్కువ పరిగెడుతూ ఉంటాయి. లైక్ సో బ్రేక్ ఏం వేస్తాంలే అని అసలు అనుకోవద్దు. వాళ్ళ ఏంటి బాగా కనిపిస్తున్నాయి అంటే అవి లంచ్కి వెళ్ళే టైంకి మనం వచ్చినట్టున్నాం. యాక్చువల్గా అవి లంచ్ అంటే అవి ఆఫీస్కి వెళ్తున్నట్టు అనమాట. లైక్ 10 o'clockకి వెళ్తున్నాయి పొద్దున్నే. సో అది మొన్న ఒక వీడియో చూసాను నేను, అలాగే ఫాస్ట్గా వెళ్తున్నారు. లైక్ గొర్రెల మంది ఉంది లెఫ్ట్ సైడ్, ఆయన స్లో చేసుకోలేదు వాళ్ళు. ఒక గొర్రె పరిగెత్తగానే గుద్ది పడిపోయి అలా జారుకుంటూ వెళ్ళారన్నమాట. యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లో చూసాను. సో దానికన్నా ముందు నుంచే నాకు ఐడియా ఉంది. సో ఎప్పుడన్నా అవి కనపడినాయి అనుకో స్లో అయిపోతా నేను. ఇప్పుడు కూడా సరదాగా అలా తోలుకుంటూ వచ్చా. పెద్దగా స్ట్రైన్ అయిపోయినట్టు ఏమీ అనిపించట్లేదు నాకు. కాకపోతే లైట్గా ఆకలేస్తుంది, పొద్దున్నే జావ ఒక్కటే తాగింది కాబట్టి. పిల్ల కూడా వెళ్ళిపోతుంది వాటి వెనకాల. యాక్చువల్గా పిల్లల్ని పంపించారు. అబ్బో అదే కదా అయింది, తెరవరేమో అయింది. సో అదే అన్నమాట చాలా బాదం పాలు. గ్లాసు ఓకే, 2 గ్లాసులు పాలు. వెరైటీస్ ఉన్నాయా వాటిలో? ఓకే, వెరైటీ అంటే పిస్తా ఉంది, టైం పడుతుంది. ఎంత? 130. అయిపోయింది. మళ్ళీ రాలేంగా, మళ్ళీ రాలేంగా అందుకే. పార్సల్ 3 దీని పాటలు తెలియదు. 2 బాగా 2 బాగా కూడా వేస్తున్నాం. इसका रेडी है, इसका नहीं है, इसका नहीं है।
65. అక్కడ వేణుగోపాల్ స్వామి గుడి ఏదో ఉంది. అందరూ మా మామూలు ఫేమస్, ఇక్కడ బాదం పాలు ఫేమస్. దీంట్లో ఆ కోవా వస్తున్నాడు, టేస్ట్ బాగుంది. మొత్తం ఇవే ఉన్నాయి చూడండి, లైక్ బాదం ముక్కలే కనిపిస్తాయి మొత్తం. చూడండి, నేను అయితే ఈ ఫ్రంట్ కూడా షాప్స్ పెట్టారు, అన్నీ అప్సరా బాదం పాలు పెట్టారు, ఫ్రంట్ బళ్ళు పెట్టారు. అవన్నీ వాళ్ళే కాదు. వైట్ కర్చీఫ్ యూజ్ చేసామనుకో అంతా వైట్ అయిపోతుంది. అబ్బా హాయిగా ఉంది, చల్లగా ఉంది లోపల పుట్టంతా. ఇంకా గాయస్ మనం బయలుదేరాం. అయ్యా ఒకసారి సో గాయస్ ఇంకా తినేసి మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తాం. ఆహా, కాన్సెప్ట్ ఏంటి, బాదం పాలు తాగాలి, బాదం పాలు తాగేసాం, ఇంకా రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ ఆ జంక్షన్ దగ్గరికి వెళ్ళాక ఒకసారి ఆపుతాను, ఆపి దాని పేరేంటి ఈ హంసల్ దీవికి ఇటు నుంచి ఏమన్నా దారుందా లేదు. సో 10 నిమిషాలు ఉన్నాం అక్కడ, అది తాగేసి రిటర్న్ అయిపోయాం. అన్నీ డిసిప్లైన్గా వెళ్తున్నాయి లైన్గా, ఫార్ములా లైన్ అనుకుంటా లైన్గా వెళ్తుంది. సో గాయస్ ఇక్కడ లెఫ్ట్గా ఆపుకొని ఒకసారి మ్యాప్ చూసుకొని బాదం పాలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా దాంట్లో ఈ బాదం స్లైసెస్ చేసి వేసాడు అనమాట, అవే ఇన్ని ఉన్నాయి దాంట్లో, అవి ఉన్నాయి. మళ్ళీ ఆ కోవా ఒకటి వేస్తాడు కదా, బాదం కోవాను, మరి అది టేస్ట్ రావటానికో అది కూడా బాగుంది. సో దాని ముందు ఇంకా చాలా బళ్ళు పెట్టారు, ఆ దాని మీద కూడా అప్సరా అనే ఉంది.
అతన్ని అడిగితే అది మాయ కాదు అన్నాడు అతను. మామూలుగా అయితే ఆ బ్రాండ్ వేరే వాళ్ళు యూజ్ చేసుకొని ఇవ్వరు. అది వాళ్ళ ఎదురుగా షాప్ పెడుతుంటే మరి 3 బళ్ళు ఉన్నాయి. సో అయితే మరి వీళ్ళు ఏమో అనలేదేమో. నేను కస్టమర్స్ వచ్చారు కదా అని నేను ఇంకెక్కువ అడగలేదు. నా ఫోకస్ అంతా తాగేదాని మీద ఉంది. ఫస్ట్ 2 గ్లాసెస్ వేసేసా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి అనిపించట్లేదు. సో చూద్దాం, మధ్యలో ఏమన్నా కనిపిస్తే తినేద్దాం. సో మీ ఏరియాలో కూడా ఏమన్నా బాగుంటుందంటే చెప్పండి, వచ్చి తినేసి వెళ్తాను నేను. ఇక్కడ బాదం పాలు బాగుంటాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చి తాగా. ఇంకా దాన్ని ఏమంటారు, సుగంధి కూడా బాగుంటుంది అంటారు ఇక్కడ ఆ ఏరియాలోనే. అయితే ఇది అది తాగామనుకో మళ్ళీ బాదం పాలు టేస్ట్ పోతుంది. రంగు మీద కొంచెం సేపు ఉండాలి ఆ టేస్ట్. సో అది ఈ రివ్యూ చెప్పడానికే ఫ్రంట్ కెమెరా పెట్టాను అనమాట. ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు చెప్దామని చెప్పి